ఈ రోజు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సస్పెండ్ చేయడం జరిగింది కదా, అసలు దీనిపై నీ అభిప్రాయం ఏంటి? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న గారిని ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు సస్పెండ్ చేశారని వివరణిస్తూ వారు బీసీ కులగణన బిల్లును చింపినందుకు సస్పెండ్ చేసినాం అని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఆ విధంగా అయితే ఎంతో మంది నాయకులు ఈ రోజు చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు సరిగ్గా పనిచేయట్లేదు విమర్శించడం జరిగింది. వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా నోటీసులు, వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి కదా. ఈ రోజు బీసీలను ఐక్యం చేస్తూ రోజు పోరాటం నడిపిస్తూ రోజు ఎవరైతే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు వ్యక్తులు కూడా రోజు ఈ బీసీ నినాదాన్ని తొక్కేయాలని చూస్తూ ఈ రోజు కావాలనే ఈ యొక్క బీసీ బిడ్డను కావాలని సస్పెండ్ చేయించారని మేము అనుకుంటా ఉన్నాం. అంటే మొన్న బీసీ సభలో మనం చూసుకున్నట్టయితే రెడ్డిలను దూషించినందుకే, అంటే వ్యక్తిగతంగా ఒక కులాన్ని దూషించినందుకే ఈ సస్పెన్షన్ జరిగిందని చెప్పుకోవచ్చు బ్రదర్. తప్పకుండా అన్న, ఎందుకంటే ఈ రోజు బీసీలను ఐక్యం చేస్తూ బీసీ ఉద్యమాన్ని నడిపిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరి మోచేతి నీళ్లు దాక్కుండా బీసీ వర్గాలకు న్యాయం జరగాలి, బీసీ విద్యార్థులకు గాని నిరుద్యోగులకు గాని నాయకులకు గాని న్యాయం జరగాలి, ఈ యొక్క బీసీలకి వాళ్ళ వాటా వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకి వాటా కావాలని పోరాటం చేస్తూ ఈ రోజు విద్యార్థుల్ని అందరిని ఐక్యం చేస్తూ ఈ రోజు పోరాటం నడిపిస్తా ఉన్నారు. ఈ రోజు బీసీ నినాదం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంగా బాగా బలంగా ఉన్నది. ఏదైతే మరి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి బీసీ కులగణన దేశవ్యాప్తం అంతా చేస్తామన్నారో అదే లైన్ లో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ రోజు బీసీ కులగణన జరిగింది. అందులో అవకతవకలు ఉన్నాయని స్పష్టంగా అర్థమయ్యి దాన్ని బయట పెట్టి బాధతో ఈ రోజు వాటిని చించేయడం జరిగింది తీన్మార్ మల్లన్న గారు. దాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ లైన్ కి వ్యతిరేకంగా ఉన్నావు అని చెప్పి సస్పెండ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా కావాలని ఎవరైతే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన నాయకులు కావాలనే పక్కదోవ పట్టిస్తూ ఈరోజు బీసీ నినాదాన్ని బీసీ వాదాన్ని తొక్కేయాలని మరొక ప్రయత్నం చేస్తా ఉన్నారని భావిస్తా ఉన్నాం. అంటే ఈ సస్పెన్షన్ వేటుతో మరి తీన్మార్ మల్లన్న వేరే పార్టీలోకి పోయే అవకాశం ఏదైనా ఉందా? మరి 100% పోరన్న. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ మీద గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు. అవసరమైతే రాహుల్ గాంధీ గారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు. తీన్మార్ మల్లన్న గారిది ఒకటే అన్న ఆశయం, బీసీలకు రాజ్యాధికారం తీసుకొని రావాలనే ఆశయంతో పనిచేస్తా ఉన్నారు. బీసీ పెద్దల మద్దతుతో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ నిర్మించబోతున్నారని చెప్పేసి వాక్యాలు వినిపిస్తా ఉన్నాయి. దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? అవేముండవన్న. ఏదైతే మరి రాహుల్ గాంధీ గారి ఆశయం బీసీలను దేశంలో అగ్రస్థానంలో చూడాలని అనుకుంటున్నారో దానికి అనుగుణంగానే ఈ రోజు తీన్మార్ మల్లన్న గారు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు వెంటనే తీన్మార్ మల్లన్న గారు ఉంటారు. తీన్మార్ మల్లన్న గారు వెంటనే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులందరం కూడా ఉంటాం. బీసీ విద్యార్థి నాయకులుగా మేము చెప్తా ఉన్నాం. నమస్తేనా? నమస్తే. తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటుపై మీ అభిప్రాయం ఏందన్న? అసలు అది వాళ్ళ పార్టీ అంతర్గతమైన ఇష్యూ అనుకుంటా. అది వాళ్ళు చూసుకోవాలి అంతే తప్ప మనం దానిలో మాట్లాడేది ముందు. అంటే కులానికి సంబంధించి వాళ్ళు అంటే తీన్మార్ మల్లన్న దూషించింది కాబట్టి సస్పెన్షన్ గురైందని చెప్పుకోవచ్చానా? గతంలో కులానికి సంబంధించినోడని జైలుకి పోతే క్వశ్చన్ చేసినాం, కానీ ఇప్పుడు ఆయనకు ఆస్తులు ఉన్నోళ్ళు అంతస్తులు ఉన్నోళ్ళు బాగా ఎక్కువ అయినరు. ఇక్కడ బలిసిన కులము ఎండిపోయిన కులము రెండే కులాలు ఉన్నాయి, మిగతా కులం లేదు. అంతే కదా. బలిసినోళ్ళు కాబట్టే ఇలా బరిగీసి మద్దతు ఇచ్చినావు, బలవనోళ్ళకి ఎవరికైనా మద్దతు ఇచ్చినావా? ఇయ్యలే. ఇయ్యనప్పుడు బలిసినోళ్ళు పేదోళ్ళు ఈ రెండే కులాలు. అంటే మరి ఒక బీసీ బిడ్డను సస్పెన్షన్ గురి చేసారు మరి కాంగ్రెస్ పార్టీ, మరి బీసీల తరపు నుంచి ఏదైనా వ్యతిరేకత ఉంటుందని చెప్పుకోవచ్చానా? నేను అదే చెప్తున్నా. ఇలా ఆయన అరెస్ట్ అయినాడు, ఇలా ప్రతి బీసీ గొంతుగా నిలబడ్డది. సరే లంగను దొంగను మంచో చెడు అందరం స్పందించినాం, కానీ ఎన్నికలు వచ్చే వరకు డబ్బులున్న కులము డబ్బులు లేని కులం రెండే అక్కడ కులమానమై డబ్బులున్నోళ్ళకి మద్దతు పోయింది, డబ్బులు లేని వాళ్ళకి మద్దతు లేదు. అలాంటప్పుడు ఉంటదని అనుకోలేము, మనం అనుకోము కదా. సో మరి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీరు కూడా పోటీ చేయడం జరిగిందని విన్నాను. సో ఎట్లుందన్న మరి ఈ ఎన్నికలు అనేది సజావుగా జరిగినాయి? బ్రహ్మాండంగా జరిగినాయి. ఒక మార్పు అయితే తీసుకురాగలిగినాం, ఒక మార్పు. ఎందుకంటే దొరలలో మంచి దొరలు ఉన్నారు, చెడ్డ దొరలు ఉన్నారు. నేను అందరి తప్పు పట్ట. సో ఒక దొరల ఇలాకల దొరల గడి అనుకోవచ్చు, గడిలో ఒక మార్పుని తీసుకురావడానికి ప్రయత్నం చేసిన. మార్పుని ఆల్మోస్ట్ ఆల్ నేను గెలిచినట్టే. ఎందుకు అంటే నేను ఉపాధ్యాయేతరుణ్ణి. ఉపాధ్యాయుల సమస్యలు ఏం కావాలని, వాళ్ళ సమస్యలను ఎట్లా తీర్చాలి, వాళ్ళ డిమాండ్లు ఏవైతే వాళ్ళ డిమాండ్స్ ఎట్లా పనిచేస్తే నెరవేరుతాయి అనేది మాత్రం చూపించగలిగిన. అంటే మీరు ఎలాంటి ఎజెండాతో ఇట్లా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయడం జరిగింది? ఎజెండా అంతా ఉపాధ్యాయులది, వాళ్ళది. ఇక్కడ కులాలకు ఇతర మతాలకు సంబంధాలు పెట్టిన ఎన్నిక కాదు అది. ప్రభుత్వం అనేది అందరికి సంబంధించింది, అది ఇలా ఒక కులానికి సంబంధించింది కాదు.
కాకపోతే నీ భాగస్వామ్యం తగ్గినాడు, నా భాగస్వామ్యం కావాలని అందరి కలుపుకొని పోరాటం చేయాలి అంతే తప్ప ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మందకృష్ణ మాదిగ గారిని చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెడ్డిలను కూడా బ్రాహ్మణులను రెడ్డిలను ఇతరత్ర ఓసీ కులాలను కూడా కలుపుకొని ఉద్యమాలు చేసిండు. ఎప్పుడు నా ఒక కులమే కావాలి, ఒక మాదిగ జాతి అని చేయలే. కాబట్టి ఆయన సక్సెస్ అయ్యిండు, ఆయనను చూసి మనం నేర్చుకోవాలి అలా అంతే తప్ప ఇట్లా మనం నువ్వు వద్దు, నాకు ఈ వీళ్ళు ఓట్లద్దు వాళ్ళు ఓట్లద్దు, సమాజం అన్న కాడ డిపార్ట్మెంట్ అన్న కాడ ఒక వ్యవస్థ అన్న కాడ అందరూ ఉంటారు, అలా మనకు మద్దతు ఇచ్చేటు వాళ్ళు కూడా ఉంటారు. అది గమనించాలి. అలా అది గమనించి మద్దతు ఇచ్చేవాడిని మన హక్కున వేసుకోవాలి, మద్దతు ఇయ్యనుని దూరం పెట్టాలి. అంటే ఇప్పుడు తిన్మార్ మళ్ళీ నానంటాడు ఒక కులాన్ని అడ్డు పెట్టుకుని ఒంటది పోకడ పోతున్నాడు అని చెప్పుకోవచ్చా మరి? అది ఇక మీ భాషలో మీరు చెప్పాలి, ఆయనని సపోర్ట్ చేసేటోళ్ళు చెప్పాలి, నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన ఇప్పుడే చెప్పిన కదా, ఇక్కడ డబ్బున్న కులము డబ్బు లేని కులం, ఈ రెండు కులాలే కనిపిస్తున్నాయి. విత్ ఇన్ ద కమ్యూనిటీలల్లా డబ్బున్నది డబ్బు లేనిది ఈ రెండు తప్ప వేరే కనిపించట్లేదు. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్స్ అవి ఉదాహరణ. అవి ఇలా డబ్బు లేని వాళ్ళు చాలా మంది పోటీ చేసిండ్రు, ఇంత పెద్ద లిస్ట్ ఉంది. మరి వాళ్ళు గెలవలేరని మరి వాళ్ళకి మద్దతు చేయలేదా, లేకపోతే డబ్బులు ఉంటేనే గెలుస్తాము అనే ఉంటేనే గెలుస్తారు అనే ఉద్దేశం కొద్ది మద్దతు చేసిండ్రా? ఆ విషయాలు మనకు తెలివై అర్థం కావు, అంతుపట్టాయి. కానీ కాకపోతే ఏంది అంటే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే డబ్బులు ఉన్నోడు డబ్బులు లేనోడు అది ఏ కులం అన్నా కానీ ఈ రెండు కులాలే ప్రయారిటీ ఉంటాయి, ఈ రెండు కులాలే అధికారాన్ని చెలాయిస్తాయి. అదే తప్ప మనం ఓసీలల్లో తీసుకున్న రెడ్డిలు గాని బ్రాహ్మణ్స్ గాని అక్కడ కూడా డబ్బులు ఉన్నోడే అధికారం చెలాయిస్తాడు, డబ్బు లేనోడు చెలాయించాడు. బట్ పేదోడుగానే ఉండు ఆ కులాలలో కూడా.